పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి సీట్ల కేటాయింపు అధికారికంగా ఖరారైంది. మొత్తం 243 స్థానాలకు గాను ప్రధాన భాగస్వాములైన బీజేపీ మరియు జనతాదళ్ జేడీయూ చేరి 101 సీట్ల చొప్పున పోటీ చేయనున్నారు. ఇది మొదటిసారి బీజేపీ మరియు జేడీయూ సమాన సంఖ్యలో సీట్లు పంచుకోవడం విశేషం. ఇక గత ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లు, బీజేపీ 110 సీట్లు పొందగా ఈసారి సమానంగా కేటాయించడం రాజకీయ సమతుల్యానికి సంకేతంగా భావిస్తున్నారు. ఇక చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకు 29 సీట్లు కేటాయించబడ్డాయి. అలాగే జితన్ రామ్ ఆధ్వర్యంలోని హిందుస్థానీ ఆవాం మోర్చాకు 6 సీట్లు, అలాగే ఉపేంద్ర కుష్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చాకు 6 సీట్లు లభించాయి. ఇక సీట్ల సర్దుబాటు వివరాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఆయన తెలిపినట్లు ఈ కేటాయింపునకు బీజేపీ సెంట్రల్ కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలు సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాజకీయ విశ్లేషకులు ఈ సీట్ల సర్దుబాటును బీజేపీ ప్రాధాన్యం పెరుగుదలకు, జేడీయూ ప్రభావం తగ్గుదలకు సూచనగా విశ్లేషిస్తున్నారు. ఇక చిరాగ్ పాసవాన్, కుష్వాహా వంటి చిన్న భాగస్వాములు మరిన్ని సీట్లు కోరినా పెద్దగా మార్పు రాలేదు. చివరకు అన్ని కూటమి పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇక ఈ సర్దుబాటులో బీహార్ రాజకీయ సమీకరణలు కొత్త దిశగా మారబోతున్నాయని భావిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.